నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇక మన జీవితంలో ప్రతి క్షణాన్ని అందంగా చూసేలా చేసేది మన కంటి చూపు. కానీ ఈ రోజుల్లో మారుతున్న లైఫ్ స్టైల్, పెరిగిన స్క్రీన్ టైం వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్నో కంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ముసలి వాళ్ళకే అనుకున్న క్యాట్రాక్ట్ సమస్య ఇప్పుడు యువకుల్లో కూడా ఎందుకు వస్తోంది? అసలు ఆపరేషన్కి సరైన సమయం ఏది? ఎలాంటి లెన్స్లే ఎంచుకోవాలి? అలాగే సిటీలో ఉండేవారికి కళ్ళు పొడిబారటం, చిన్నపిల్లలకు కళ్ళద్దాలు రావడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, సెంటర్ ఫర్ సైట్ క్లినికల్ హెడ్ మరియు క్యాటరాక్ట్, రిఫ్రాక్టివ్ అండ్ కార్నియల్ సర్జన్ డాక్టర్ అఖిల్ భైవారా గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఎస్, మన కంటి ఆరోగ్యం గురించిన మరిన్ని విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఎస్ సార్, అసలు ఒకప్పుడు మనం చూసుకున్నట్టయితే ముసలి వాళ్ళకి కంటి చూపు సమస్యలు అనేవి ఉండేవి. బట్ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి కూడా చాలా మందికి క్యాటరాక్ట్ సమస్య అనేది వేధిస్తుంది. అసలు ఎందుకు వస్తుంది అంటారు? సో మంచి ప్రశ్న. సో దానికంటే ముందు మనం అసలు క్యాటరాక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. బికాస్ దానివల్లనే మనకి అర్థమవుద్ది అసలు ఏం జరుగుతుంది కంట్లో అనేది. సో కంట్లో ఒక లెన్స్ అనేది ఉంటుంది, అందరికీ న్యాచురల్ లెన్స్ అనేది ఉంటుంది. దాని వల్లనే 30% చూపు అనేది డిపెండ్ అవుద్ది కంటిది. ఇది పుట్టుకతోనే లెన్స్ వస్తుంది. ఈ లెన్స్ పాడవుతే అది క్యాటరాక్ట్ ఫార్మేషన్ అంటాం. నార్మల్గా అది ట్రాన్స్పరెంట్ ఉంటుంది, అంటే లైట్ మొత్తాన్ని లోపలికి వెళ్ళనిస్తుంది. క్యాటరాక్ట్ అంటే ఏంటి? అది లైట్ని వెళ్ళనివ్వడం ఆపేస్తుంది, అంటే ఒక అడ్డంకిలా ఫామ్ అవుద్ది అనమాట. దానివల్ల ఏమవుద్ది? చూపు అనేది మెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. క్యాటరాక్ట్కి మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి, అంటే చాలా నేమ్స్ ఉన్నాయి. తెలుగులో మనం శుక్లం అంటాం, పొరలు అంటారు ఊరుల్లో, హిందీలో మోతీబిందు అంటాం. ఇవన్నీ ఒకటే. సో క్యాటరాక్ట్ ఈ కంటి ప్రాబ్లమ్స్లో అన్నిటికంటే మోస్ట్ కామన్ ప్రాబ్లం. వీటితో చాలామంది ఇబ్బంది పడతారు. ఇప్పుడిప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 90 years ఏజ్ ఉన్న వాళ్ళ వరకు ఎప్పుడన్నా క్యాటరాక్ట్ రావచ్చు. సో మోస్ట్ కామన్లీ వయసుతో, అంటే ఏజ్ పెరుగుతున్న కొలది ఎలాగైతే మన శరీరంలో డిఫరెంట్ చేంజెస్ వస్తాయో అలాగే కంటిలో వచ్చే మార్పు అనేది క్యాటరాక్ట్. ఎలాగైతే తెల్ల జుట్టు వస్తుందో, స్కిన్లో రింకిల్స్ అంటాం కదా, అవి వస్తాయో, అలాగే ఏజింగ్ ప్రాసెస్తో వచ్చేది క్యాటరాక్ట్. కానీ అదొకటే రీజన్ ఉండదు. ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ వల్ల, చాలా ఇష్యూస్ వల్ల కూడా క్యాటరాక్ట్ రావచ్చు. చిన్నప్పటి నుంచి చూసుకుంటే, చిన్నప్పుడు పుట్టినప్పుడు ఇన్ఫెక్షన్స్ రావడం అలాంటి ఉండడం వల్ల వస్తుంది. పెరుగుతున్న ఏజ్లో ఏమైనా దెబ్బ తగిలినా, లేదంటే స్టెరాయిడ్ మందులు వాడతారు. ఇప్పుడు కరోనా అప్పుడు చాలా మంది స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి వచ్చింది పేషెంట్స్కి, టాబ్లెట్స్ ఫామ్లో. అలా ఇచ్చినప్పుడు క్యాటరాక్ట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా చాలా రీజన్స్ ఉంటాయి క్యాటరాక్ట్ ఫామ్ అవడానికి. కానీ ఒక్కసారి క్యాటరాక్ట్ ఫామ్ అయితే ఆ కంట్లో న్యాచురల్ లెన్స్ అనేది పాడవడం మొదలు పెడుతుంది. అండ్ మెల్లగా క్యాటరాక్ట్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది, అంటే పెరుగుతూ వస్తుంది అనమాట. అలా అవుతున్న కొలది చూపు అనేది తగ్గుకుంటూ వస్తుంది వీళ్ళల్లో. సో అది క్యాటరాక్ట్ అనేది అలా ఫామ్ అవుతుందండి. ఎస్, ఈ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవడానికి సరైన సమయం ఏది అంటే ఏం చెప్తారు? సో క్యాటరాక్ట్ పేషెంట్స్ వచ్చినప్పుడు నేను చెప్పినట్టు దానికి స్టేజెస్ ఉంటాయి. సో నార్మల్గా క్యాటరాక్ట్కి 4 స్టేజ్లు ఉంటాయి. 5th స్టేజ్ కూడా ఉంటుందండి. అది కంప్లీట్, అంటే పూర్తిగా క్యాటరాక్ట్ ఫామ్ అయిపోయినట్టు, అంటే కంప్లీట్ ఒక గోడలాగా అయిపోద్ది అనుకోండి. లోపల ఇంకేం లైట్ పాస్ అవ్వదు, అసలు పేషెంట్ ఏమీ చూడలేకపోతారు. సో గ్రేడ్ 1 నుంచి మొదలవుద్ది, గ్రేడ్ 2, గ్రేడ్ 3. సో గ్రేడ్ 1లో అది వైట్గా ఉండకుండా కొంచెం yellowish టింజ్ మొదలవుద్ది అనమాట ఆ లెన్స్లో. దాని తర్వాత మెల్లగా అది బ్రౌన్ లాగా అయిపోద్ది, బ్రౌన్ కలర్లో. ఈ బ్రౌన్ అంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4 లెన్స్ స్టేజ్ అనమాట. దానిలో ఏమవుద్దంటే ఎంత స్టేజెస్ పెరిగితే అంత అది గట్టి పడిపోద్ది. స్టార్టింగ్లో ఒక బటర్ లాగా ఉంటుంది, తర్వాత ఒక రాయి లాగా మారిపోద్ది అనమాట. ఎందుకంటే దానిలో వేరే చేంజెస్ వచ్చి అది రాయి లాగా మారిపోద్ది. సో ఐడియల్లీ సెకండ్ గ్రేడ్ 2 ఇస్ ద కరెక్ట్ స్టేజ్ ఫర్ క్యాటరాక్ట్ సర్జరీ. ఆ టైంలో పెద్ద కాంప్లికేషన్స్ లేకుండా, ప్రాబ్లం లేకుండా, మంచిగా స్మూత్గా 10 నిమిషాల్లో మొత్తం ఆపరేషన్ అనేది చేసేసుకోవచ్చు. 5 to 10 minutes అంతే, దానికంటే ఎక్కువ పట్టదు అనమాట. అంటే పెరుగుతున్న కొలది ఈవెన్ లాస్ట్ స్టేజ్లో కూడా చేయొచ్చు, ఏం తప్పలేదు. అది కూడా కాంప్లికేషన్స్ లేకుండా అవుతుంది. కానీ రిస్క్ పెరుగుతుంది, ఎందుకంటే చెప్పినట్టు రాయిలాగా ఉంటుంది. సో మీరే ఆలోచించండి, ఒక రాయిని పగలగొట్టడానికి లేజర్ యూజ్ చేసినా ఏం చూసినా ఎంత ఎనర్జీ యూజ్ అవుతుందో.
కంపేర్ టు సమ్ సాఫ్ట్ ఆబ్జెక్ట్ కదా. ఓకే, అవును. సో అందుకు అలాగ. సో ఐడియలీ గ్రేడ్ 2 స్టేజ్లో ఉంటే అది కరెక్ట్ స్టేజ్ క్యాటరాక్ట్. ఎస్ సార్. పూర్వంతో పోలిస్తే ఇప్పుడు ఉన్న క్యాటరాక్ట్ ఆపరేషన్స్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? చాలా మార్పులు వచ్చాయండి పూర్వంతో పోలిస్తే. ఎందుకంటే మేబీ లాస్ట్ 30-40 ఇయర్స్ అనుకుందాం. స్టార్టింగ్లో క్యాటరాక్ట్ సర్జరీ మొదలైనప్పుడు ఫస్ట్ థింగ్ కన్ను గుడ్డుని పెద్దగా ఓపెన్ చేయాల్సి వచ్చేది. అంటే పెద్ద ఇన్సిషన్ ఇచ్చి ఆ మొత్తం క్యాటరాక్ట్ అండ్ లెన్స్ని మొత్తం బయటికి తీయడానికి చేయాల్సి వచ్చేది అనమాట. సో అంత పెద్ద కట్ ఇచ్చినప్పుడు కుట్లు పడేవి, అది హీల్ అవ్వడానికి టైం పట్టేది. అండ్ బికాస్ కుట్లు వేస్తాం అవన్నీ వేస్తాం కాబట్టి చూపు అనేది అంత క్లారిటీగా పూర్తిగా రికవర్ అయ్యేది కాదు. దాని తర్వాత అది అలా 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 మనం కట్ సైజ్ తగ్గించుకుంటూ వెళ్ళాం. చిన్న సైజ్ నుంచే దాన్ని కొంచెం పీసెస్లో బ్రేక్ చేసి తీయడం అనేది మొదలుపెట్టాం. ఇప్పుడు లిటరలీ మనం లేజర్ టెక్నిక్స్ అవన్నీ వచ్చిన తర్వాత మన కట్ ఏదైతే ఇస్తామో అది 2 మిల్లీమీటర్ అంతే. 2 మిల్లీమీటర్ అంటే ఆలోచించండి, ఒక స్కేల్లో చూసుకోండి ఇంట్లో ఎంత చిన్నగా ఉంటుందో. సో అంత స్మాల్ ఓపెనింగ్ నుంచే లేజర్ పెట్టేసి క్లీన్ చేసేసి క్యాటరాక్ట్ని ఆ ఓపెనింగ్ నుంచే లెన్స్ పెట్టేస్తాం. సో కుట్లు పడవు, హీలింగ్ నిజంగా చెప్పాలంటే 1 to 2 డేస్లో అది ఆ ఇన్సిషన్ అనేది హీల్ అయిపోద్ది. ఫాస్ట్ రికవరీ ఉంటుంది, అసలు పెయిన్ ఉండదు, చూపు ఇబ్బందులు ఉండవు. అది చాలా మంచిగా చాలా ఫాస్ట్గా రికవరీ. యాక్చువల్లీ చెప్పాలంటే శరీరంలో ఉన్న వేరే సర్జరీస్ అన్నితో పోలిస్తే క్యాటరాక్ట్ ది అడ్వాన్సెస్ లాస్ట్ 20-30 ఇయర్స్లో చాలా ఎక్కువ జరిగాయి. సో చాలా ఫాస్ట్ రికవరీ అయిపోతుంది ఈ మధ్యన పేషెంట్స్కి, అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్, ఇంతకుముందు లెన్స్ అనేది తీసేసిన తర్వాత కంటి లోపల లెన్స్ పెట్టేవారు కాదు. సో నేనేం చెప్పాను ముందాక, 30% కంటి పవర్ అనేది ఆ లెన్స్ నుంచే వస్తుంది. సో లెన్స్ తీసేసిన తర్వాత లెన్స్ వేరే దేంతో రీప్లేస్ చేయకపోతే లావు కళ్ళద్దాలు వచ్చేవి. మీకు గుర్తుంటే ఊరిలో ఇంకా కొంతమంది వాడుతుంటారు. సో 20 పవర్ అలాంటి ఇంత లావు పెట్టాల్సి వచ్చేది. ఎందుకంటే లోపల లెన్స్ అనేది లేదు, అది అంత టెక్నాలజీ డెవలప్ కాలేదు. కానీ ఇప్పుడు కంప్లీట్ మారిపోయింది. చాలా రకాల లెన్సులు ఉన్నాయి, చాలా మంచిగా విజన్ ఇచ్చే లెన్సెస్ ఉంటాయి. అసలు అద్దాలు పెట్టకుండా కూడా చేసే రకం ఉంటుంది అనమాట. చిన్నప్పుడు ఎప్పుడో పేషెంట్స్ చూసుంటారు చిన్నప్పుడు అద్దాలు లేకుండా ఉండడం, కానీ 60-70 ఇయర్స్ తర్వాత కూడా అద్దాలు లేకుండా ఉండగలరు ఈ మధ్య కాలంలో. సో ఇలా చాలా అడ్వాన్స్ వచ్చి ఇప్పుడు ఇంకా AI రోబోటిక్స్, ఇంకా అసలు కంటి లోపల ఎంటర్ అవ్వకుండానే హాఫ్ సర్జరీ అయిపోద్ది. సో బయట నుంచే లేజర్ కిరణాలు పంపించి లేజర్తో AI ద్వారా కంట్లో క్యాటరాక్ట్ని కొంచెం మెల్ట్ చేసేసి పీసెస్లో బ్రేక్ చేసేసి హాఫ్ సర్జరీ ఫినిష్ చేసేసుకొని తర్వాత జస్ట్ స్మాల్ ఎంట్రీలో లోపలికి వెళ్ళిపోయి ఆ రిమైనింగ్ పార్టికల్స్ క్లీన్ చేసి లెన్స్ పెట్టేయడం అనమాట. ఆ అడ్వాన్సెస్ కూడా వచ్చేసాయి ఇప్పుడు. సూపర్. ఎస్, మనకు ఆపరేషన్ అయిన తర్వాత అది పూర్తిగా హీల్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టొచ్చు అంటారు? సో ఇందాక నేను చెప్పినట్టు ఆ ఏదైతే కట్ ఇస్తామో అది 1 to 2 డేస్లో హీల్ అయిపోద్ది. కానీ జాగ్రత్త మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ప్రతి పేషెంట్కి నేను చెప్పేది 1 వీక్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ 1 వీక్లో తలకు స్నానం చేయకూడదు, కంట్లో వాటర్ వెళ్ళనివ్వద్దు, బేసిక్ హైజీన్ అంటే శుభ్రంగా ఉంచుకోవాలి కంటిని. బెడ్ రెస్ట్ అలాంటివి ఏమి ఉండవు, వాళ్ళకి అవస్థ పడరు, ఏమి ఉండదు, తిండిలో రెస్ట్రిక్షన్స్ ఉండవు. కానీ ఎక్కువ దుమ్ము మట్టి ప్రదేశాల్లో వెళ్ళి ఎక్స్పోజ్ అవ్వడం అలా చేయొద్దు. డ్రాప్స్ చెప్పినట్టు వేసుకోవాలి. అండ్ ప్రొటెక్షన్ గ్లాసెస్ అనమాట, ప్రొటెక్షన్ కోసం ఏమి తగలకుండా పడకుండా పెట్టుకోవాలన్నమాట. సో వారం రోజులు, వారం తర్వాత ఆపరేషన్ ముందు ఎలా ఉన్నారో మొత్తం అన్నీ చేసుకోవచ్చు, కంప్లీట్ నార్మల్ అయిపోవచ్చు, ఏం పర్లేదు. ఎస్ సార్. ఫెమ్టో లాంటి అడ్వాన్స్డ్ ఆపరేషన్లు కూడా వచ్చాయి కదా, సో వీటి వల్ల ఎక్కువ లాభం ఉంటుందంటారా? ఎస్. సో ఇందాక నేను చెప్పాను కదా రోబోటిక్ అని ఏదైతే చెప్పానో అది ఫెమ్టో. సో ఫెమ్టో సెకండ్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ అంటాం అనమాట. సో ఫెమ్టో సెకండ్ అంటే అది ఒక టైప్ ఆఫ్ లేజర్ అండి. దీనిలో నేను చెప్పినట్టు కంటి లోపలికి ఏమీ ఎంటర్ అవ్వకుండా మనం పైనుంచే లేజర్ కిరణాలు పంపిస్తాం నల్లగుడ్డు నుంచి త్రూ ద కార్నియా, బ్లాక్ పార్ట్ ఆఫ్ ది అది కార్నియా అంటాం. దాని నుంచి లేజర్ కిరణాలు పంపించి ఏదైతే శుక్లం ఉంటుందో దాన్ని క్లీన్ చేసేసి కొంచెం చిన్న చిన్న ముక్కల్లోకి విభజించి రెడీ పెట్టొచ్చు. సో ఏమవుతుంది దీనివల్ల? సో ఇందాక నేను మీకు గ్రేడ్స్ చెప్పాను క్యాటరాక్ట్.
గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అలా వచ్చేస్తే రాయిలాగా అయిపోద్దండి. నార్మల్ లేజర్ యూజ్ చేస్తే మనకి చాలా ఎనర్జీ యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఎక్కువ ఎనర్జీ యూజ్ చేస్తే ఏంటి, కన్ను చాలా చిన్నది కదా, చాలా చిన్న స్పేస్. మనం ఎక్కువ ఎనర్జీ యూజ్ చేస్తే కంట్లో వేరే అవయవాలు ఉంటాయి, నల్లగుడ్డు ఉంటుంది, లోపల ఇంకా రెటీనా ఉంటుంది, ఆ వాటికి కొంచెం డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం అంత ఎనర్జీ యూజ్ చేసి దాన్ని తీయడానికి ట్రై చేస్తున్నాం. కానీ ఈ ఫెమ్టోసెకండ్ లేజర్ వచ్చిన తర్వాత ఈవెన్ ఈ రాయిలాగా ఉన్న క్యాటరాక్ట్స్ కూడా లేజర్ ద్వారా దానికి ఇచ్చేయచ్చు. ఎస్, మనకు ఫస్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. మల్లాగౌడ్ గారు నిజామాబాద్ నుంచి. మల్లాగౌడ్ గారు నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడి మీ సమస్య చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి. నేను నిజామాబాద్ నుండి చేసిన సార్, కంట్లే అర్థం వేయించుకున్నా, అయితే అది మబ్బు అయిపోయింది. అయితే వాళ్ళకి చూపెడితే ఈ మీద ఖరాబ్ అయిందని అంటుండే. లెన్స్ వేయించుకున్నారంట, అది పెయిన్ వస్తుందంట, డాక్టర్స్ దగ్గరికి వెళ్తే అది ఖరాబ్ అయిపోయింది అని చెప్తున్నారంట. ఓకే, సో నమస్కారం అండి. సో నేను ఇందాక అదే చెప్తున్నాను కదా, లెన్స్ వేయించుకున్న తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే, అంటే సర్జరీ అప్పుడనే అనట్లేదు, తర్వాత కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కంట్లో వేరే అవయవాలు లైక్ నల్లగుడ్డు అలాంటివి ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ దానికి కూడా వైద్యం ఉంటుందండి. అన్నీ ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని సరిచేయచ్చు. ఈ లెన్స్ ఏదైతే వేసుకుంటామో అది పాడవడం అనేది చాలా తక్కువ, చాలా చాలా రేర్. కానీ ఒకవేళ పాడైనా దాన్ని కూడా మార్చి మంచి లెన్స్ వేయచ్చు, దానిలో సమస్య లేదు. మీకు ప్రాబ్లమ్స్ అన్నీ మనం సాల్వ్ చేయగలుగుతాం. ఎస్, ఫెమ్టో గురించి చెప్తున్నారు ఇంతకుముందు. కరెక్ట్. సో ఈ రాయిలాగున్న దాన్ని కూడా లోపలికి వెళ్ళకుండా బయట నుంచే దాన్ని సాఫ్ట్ చేయొచ్చు, పల్చపరచవచ్చు. సో ఏమవుద్ది, మనం వెళ్ళి నేను రెస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్ చేసేటప్పుడు అంత ఎనర్జీ యూజ్ చేయాల్సిన అవసరం రాదు. సో కంట్లో స్ట్రక్చర్స్ అవన్నీ డ్యామేజ్ అవ్వవు. ఇది ఒకటి. సెకండ్, ఇప్పుడు లెన్సెస్ మన తర్వాత మాట్లాడతాం. లెన్సెస్ చాలా చాలా పెద్ద పెద్ద అడ్వాన్సెస్ వచ్చేసి చాలా అక్యురసీతో పెట్టే లెన్సెస్ వచ్చేసాయి. అలా ఉన్నప్పుడు మన సర్జరీలో మిల్లీమీటర్ ప్రెసిషన్తో మనం సర్జరీ చేయాలి, సో దట్ పేషెంట్కి జీవితాంతం చాలా బాగుండాలి. ఈ ఫెమ్టోసెకండ్ లేజర్తో 0.1 మిల్లీమీటర్ యాక్యురసీతో ఎవ్రీ స్టెప్ చేయొచ్చు లోపల. మీరు 0.1 మిల్లీమీటర్ అంటే ఆలోచించండి, అంటే ఇట్లా అవ్వాలంటే ఇలాగే అవుతుంది సర్జరీ. సో ఆ యాక్యురసీతో కూడా మనం ఈ మధ్యన సర్జరీ చేయగలుగుతాం వీటి మూలన. సో అది అడ్వాంటేజ్ ఫెమ్టో లేజర్. ఓకే, సూపర్ సార్. ఇక డాక్టర్ గారు, మనం లెన్సెస్లో చూసినట్టయితే మోనోఫోకల్, మల్టీఫోకల్, ట్రైఫోకల్, ఈడీఓఎఫ్ లాంటి రకరకాల లెన్సెస్ అనేది చాలా ఉన్నాయి. సో ఇందులో ఏది మంచిదో మనకి ఎలా తెలుస్తుంది? సో చాలా మంచి ప్రశ్న. చాలామంది పేషెంట్స్ నేను చూస్తుంటాను క్యాటరాక్ట్ సర్జరీ కోసం వస్తారు, కానీ ఈ లెన్స్ విషయానికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళు. సో నేను దీనికి కొంచెం టైం ఇద్దాం, ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను నేను, బికాజ్ ఇది జీవితంలో ఒక్కసారే చేయాల్సింది. సో ఈ లెన్స్ ఏదైతే పెడతామో యూజువలీ మనం లైఫ్ లాంగ్ అది ఉంటుంది అని చెప్తాం. మళ్ళీ మళ్ళీ మార్చడాలు చేయొచ్చు, కానీ ప్రిఫర్ చేయం. బికాస్ ఆ లెన్సెస్ క్వాలిటీ ఎంత బాగుంటుందంటే 30-40 సంవత్సరాలు కూడా ఏం ప్రాబ్లం లేకుండా కంట్లో ఉంటాయి. అండ్ శుక్లం అనేది జీవితంలో ఒకసారి వస్తుంది. సపోజ్ 6 months బేబీకి వచ్చింది, అప్పుడు సర్జరీ చేసాం, ఇంకా మళ్ళీ రాదు, ఇంకెప్పటికి రాదు. అదే 70 yearsకి వచ్చినా ఒకసారి తీసేసి లెన్స్ పెట్టామంటే మళ్ళీ రాదు. సో ఆ డిసిజన్, లెన్స్ ఏది చూస్ చేసుకోవాలనే డిసిజన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే జీవితం అంతా దాంతోనే బతకాలి. సో మీరు చెప్పారు ఇప్పుడే లెన్సిల్ టైప్. సో మెయిన్లీ 3 రకాలు ఉంటాయండి. మోనోఫోకల్ ఒకటి, ఈడాఫ్ ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ అనేది ఒకటి, మల్టీఫోకల్, ట్రైఫోకల్ ఒకటి. ఆ రెండు నేను ఒక కేటగిరీలో పెడతాను. ఎందుకు ఇన్ని పేర్లు? ఇవన్నీ కంపెనీ పేర్లు కాదండి, ఇది జస్ట్ మెకానిజం అనమాట. అంటే ఆ లెన్స్ ఎలా ఫంక్షన్ అవుద్ది దాన్ని బట్టి ఈ నేమ్స్ ఇచ్చాం. మోనోఫోకల్, మోనో అంటే ఒకటే కైండ్ ఆఫ్ చూపు కనిపిస్తుంది. సో ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత అందరు మనుషులకి దూరానికి ప్రాబ్లం వస్తాయి, దగ్గరకు కూడా సైట్ వచ్చేస్తుంది. మోనోఫోకల్లో దూరం చూపు మాత్రమే క్లియర్ కనిపిస్తుంది. ఆ లెన్స్లో దగ్గర చూపు రాదు. అంటే కంప్యూటర్లో అన్ని చూడాలన్నా
లేదంటే ఫోన్ చూడాలన్నా, పేపర్ చదవాలన్నా, కిచెన్లో కుకింగ్ చేసినప్పుడు వెజిటేబుల్స్ కట్ చేయాలన్నా, ఇలాంటి వాటికి మోనోఫోకల్ లెన్స్లో చూపు రాదు, కానీ అద్దాలు పెడితే వచ్చేస్తుంది. సో మోనోఫోకల్ లెన్స్ వేయించుకొని బయట నుంచి అద్దాలు పెడితే వచ్చేస్తుంది. అది 1. సెకండ్, ఈడాఫ్ లెన్స్, ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్స్. సో ఇది కొంచెం లేటెస్ట్గా వచ్చిందనమాట. దీనిలో దూరం చూపు వస్తుంది, దాంతోపాటు ఇంటర్మీడియట్ అంటే ల్యాప్టాప్ కంప్యూటర్లు చూడడానికి చూపు అనేది వస్తుంది అనమాట, చాలా మంచిగా. దగ్గరికి కూడా డీసెంట్ బాగానే వస్తుంది. చిన్న చిన్న అక్షరాలు చదవలేరు, న్యూస్ పేపర్లో ఉన్న అక్షరాలు అవన్నీ ఆ లెన్స్లో చదవడం అవ్వదు. ఎలాంటి వాళ్ళకి సార్ మన కాలర్ సిద్ధంగా ఉన్నారు గోదావరి గారి నుంచి. నరేంద్ర గారు నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ గారితో మాట్లాడి మీ సమస్య చెప్పండి. చెప్పండి సార్. మాట్లాడండి. నమస్కారం మేడం. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. నాకు 2 కళ్ళు ఆపరేషన్ అయ్యింది మేడం. న- 2 కళ్ళు సర్జరీ అయినాయి. వినిపిస్తుంది, మాట్లాడండి. కళ్ళు సర్జరీ అయినాయి. నరేంద్ర గారు టీవీ చూడకుండా మాట్లాడారా? ఆడిబుల్ సార్. నరేంద్ర గారు, నరేంద్ర గారు టీవీ చూస్తూ మాట్లాడడం వల్ల చాలా డిస్టర్బింగ్ గా ఉంది. టీవీ కట్టేసి మాట్లాడారా? టీవీ చూడకుండా మాట్లాడండి కాల్. ఇప్పుడు చెప్పండి మీ సమస్య. వినిపిస్తుంది, చెప్పండి. ఎస్ సార్, కాల్ బ్రేక్ అయిపోయింది. లెన్సెస్ గురించి చెప్పండి. తప్పకుండా. సో నేను ఎలాగైతే చెప్తున్నానో ఇందాక, ఈడాఫ్ అనేది మనకి ఇంటర్మీడియట్ విజన్ అంటే కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ పనిచేసే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది అనమాట. అది పూర్తిగా వస్తుంది. దగ్గర చూపుకి అన్ని చిన్న చిన్న అక్షరాలు చదవడం అది సాధ్యం కాదు. దానికి చిన్న అద్దాలు కానీ పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే. థర్డ్ సెగ్మెంట్ మల్టీఫోకల్ ఆర్ ట్రైఫోకల్ సెగ్మెంట్. దీనిలో ఏంటంటే అన్ని దూరం, ఇంటర్మీడియట్, దగ్గర అన్నీ దానిలో వచ్చేస్తాయి. అద్దాలు వాడాల్సిన అవసరం పెద్దగా ఉండదు, కానీ అందరూ దానికి సూటబుల్ ఉండరు అండి. సో అందరికీ మంచిగా ఉంటుంది, అద్దాలు వాడకపోతే బాగుంటుంది, కానీ ప్రతి వాళ్ళు దానికి సూటబుల్ ఉండరు. సో ఫస్ట్ థింగ్, ఇలాంటి 3 రకాలు ఉన్న కొన్ని పేషెంట్స్కి కొన్నే సూటబుల్ ఉంటాయి, కొందరికి అన్నీ సూటబుల్ ఉంటాయి. డాక్టర్ చేత మాట్లాడి డిసైడ్ అవ్వడం మంచిది. ఎస్ డాక్టర్ గారు. నాగర్ కర్నూలు నుంచి స్వప్న గారు నమస్తే అండి. నమస్తే. మీ సమస్యను డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే డాక్టర్. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. మా హస్బెండ్కి లాస్ట్ ఇయర్ కన్నులో పొర వచ్చింది సార్. సరే అమ్మా. కన్నులో పొర వస్తే అది ఏమైందంటే మళ్ళీ ఈ ఇయర్ కి ఏమైంది సార్, మళ్ళీ పెరిగింది. ఆల్రెడీ చేయించినాము, మళ్ళీ పొర వస్తుంది సార్. ఇది అర్థం కావట్లేదు. నల్లగుడ్డు మీదకి వచ్చి ఎండలో వెళ్ళినప్పుడు అది బాగా గుంజుతుందంట మేడం. రైట్, ఇబ్బంది పడుతున్నాడు సార్. అర్థమైందమ్మా. సో దీన్ని టెరీజియం అంటాం అనమాట. ఇది ఇంకో రకమైన పొర. ఇది నల్లగుడ్డు మీదకి తెల్లగుడ్డు నుంచి ఒక పొరలాగా వస్తుంది, అంతే కదా. సో అది ఆ పొర అలా ఉన్నప్పుడు అవి మళ్ళీ రావచ్చు. అది శుక్లం వేరే అండి. శుక్లం అనేది లోపల వస్తుంది, ఈ పొర అనేది పైనుంచి వస్తుంది. ఎందుకు అవుతుంది ఇది? మెయిన్గా ఎక్కువ పొలాల్లో పనిచేసే వాళ్ళు, ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు, అల్ట్రావైలెట్ రేస్ అని ఉంటాయి ఎండలో, అది కంటి మీద పడడం వల్ల ఈ పొర అనేది ఫామ్ అవుతుంది. దీన్ని చేసే విధానం బట్టి తిరిగి వస్తుందా లేదా చెప్పగలం. సో దానికి ఒక గ్రాఫ్ట్ తీసుకొని మంచిగా ఆ పొర క్లీన్ చేసేసి ఆ గ్రాఫ్ట్ అక్కడ పెడితే మళ్ళీ రాకుండా ఉంటుంది. సో ఏం పర్లేదమ్మా, దాన్ని కూడా సరి చేయొచ్చు, ఈసారి రాకుండా కూడా చేయొచ్చు. ఎస్, నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. కమల గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్కారం. నా కళ్ళల్లో 2 కళ్ళల్లో శూలాలు పెరిగినాయి సార్. ఎడమ కన్ను చూపు తగ్గిపోతుంది సార్. నాకు ఆపరేషన్ చేసుకోవాలంటే కొంచెం భయం అవుతుంది సార్ నాకు. అవునమ్మా, తప్పకుండా అందరికీ భయంగానే ఉంటుంది.
ఆపరేషన్ అంటే. కానీ శుక్లం ఆపరేషన్ చాలా సింపుల్ నమ్మ, నొప్పి లేకుండా మీకు అడ్మిట్ అవ్వకుండా హాస్పిటల్లో 10 నిమిషాల్లో చేసేయచ్చు. భయంతో ఎక్కువ డీలే చేసుకోకండి, దానివల్ల మీకే ప్రాబ్లం అవుతుంది. ఏమీ నొప్పి లేకుండా మీకు ఏమి సమస్య లేకుండా మాట్లాడుకుంటూ మంచిగా చేపించేసేయచ్చు. ఓకే, సో అస్సలు భయపడకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి రండి, అది మనం చూసుకుందాం. ఎస్ సార్, వైజాగ్ నుంచి నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, హలో, టీవీ చూడకుండా ఫోన్లో మాట్లాడండి. టీవీ చూస్తే డిస్టర్బ్ అవుతుంది మీ వాయిస్ అనేది. టీవీ చూడకుండా మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, మాట్లాడండి, మీ వాయిస్ వినిపిస్తుంది. మేడం గారు. హలో శ్రీనివాస్ గారు, మీ వాయిస్ క్లియర్ ఉందండి, డాక్టర్కి మీ ప్రాబ్లం చెప్పండి. హలో, శ్రీనివాస్ గారు, మీ వాయిస్ క్లియర్ ఉంది, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. ఎస్ సార్, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారితో. ఏం లేదు, మామూలుగా ఆపరేషన్ చేయించుకున్నాను, లెన్స్ వేశారు, కానీ కొద్దిగా మసగా కనపడుతుంది లాంగ్. సో అద్దాలు వేసుకొని మసక కనిపిస్తుందా, లేదంటే అద్దాలు వేయకుండానా అండి? ఓకే, సో కొన్నిసార్లు ఒకవేళ కానీ సైట్ ఏమైనా మిగిలిపోయి ఉంటే లాంగ్కి మసగా కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి అద్దాలు పరీక్ష చేయించుకొని అద్దాలు తీసుకొని మంచిగా కనిపిస్తుంది ఉంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. లేదు అద్దాలతో కూడా మంచిగా కనిపించట్లేదంటే కంట్లో ఇంకేమన్నా అదర్ ప్రాబ్లం ఏమైనా ఉందో చూసుకోవాలండి. సో దానికి హాస్పిటల్కి రావాల్సి వస్తుంది. ఎస్ సార్, వరంగల్ నుంచి నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. సోమలింగం గారు, నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారితో మీ సమస్య చెప్పండి. మాట్లాడండి. నమస్తే మేడం. చెప్పండి సార్. రెండు గంటలలో పొరలు వచ్చినాయి సార్. ఒకటి చేయించినాము, ఇంకోటి చేయించాలని డాక్టర్ గారు చెప్పారు సార్. కానీ ఒకటి చేయించినాక దూరం చూపు కొద్దిగానే అవపడుతుంది, దగ్గర చూపు కూడా కొద్దిగానే అవపడుతుంది సార్. అయితే డాక్టర్ గారిని మళ్ళీ పోయి అడిగినాం సార్. అడిగితే అద్దాలు పెట్టాలని అంటారు, మళ్ళీ లెన్స్ వేసినాక అద్దాలు ఎందుకు పెట్టాలని డౌట్ సార్. రెండవది సార్, ఈ సెల్లు ఎక్కువ మేము యూజ్ చేస్తాము, దానివల్ల ఈ లెన్స్ వేసినందుకు ఏమైనా ఇబ్బంది అయిందా అని మేము మీ ద్వారా తెలుసుకున్నామని సార్. అర్థమైంది సార్, మీలాగా చాలామంది ఉంటారు. సో ఏం భయపడకండి, మీ కంటికి ఎలాంటి సూట్ అయ్యే లెన్స్ వేసుకున్న దాన్ని బట్టి మీకు దూరం కనిపిస్తుందా, దగ్గర కనిపిస్తుందా, లేదంటే రెండు అంత మంచి కనిపించవా ఉంటాయి. సో అవతల కన్ను చేయించుకున్నప్పుడు కరెక్ట్గా కనుక్కొని మీకు కావాల్సిన చూపు, మీకు ఎలాంటి చూపు కావాలో దాన్ని బట్టి లెన్స్ వేయించుకోండి. అప్పుడు రెండు కళ్ళు బ్యాలెన్స్ అయిపోయి ఏమీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎస్ సార్, వరంగల్ నుంచి నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ యాక్చువల్లీ ఏమైందంటే మా ఫాదర్కి 65 years ఉంటాయి. చెప్పండి చెప్పండి. ఎస్. అయితే తనకి రెటినల్ ప్రాబ్లం అని చెప్పారు డాక్టర్స్. సైడ్ నుంచి కంటి చూపు తగ్గుతూ వస్తుంది, 2 years అని చెప్పారు. అది ఫ్యామిలీ పరంగా రావచ్చు అని అన్నారు. అంటే దానికంటే మాకు అంత ఏం అనిపించలేదు. తనకి ఏంటంటే చూపు పోతా ఉంది, తగ్గుతూ వస్తుంది, చీకటితో మొత్తం చీకటి పరంగానే ఇది వరకు మొత్తం కనిపించడం వెంటనే కనిపించేది, ఇప్పుడు అది కూడా లేదు. అయ్యో, మనకి ఏమన్నా మీరు సార్ ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారా? అర్థమైందండి. మీరు చెప్పిన దాని ప్రకారం ఇది జెనెటిక్ ప్రాబ్లం అయి ఉండొచ్చండి. సో రెటినైటిస్ పిగ్మెంటోజా అని ఒక జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది. దేనిలో అయితే మన అమ్మ నాన్న నుంచి వాళ్ళ నుంచి జీన్స్ వచ్చినప్పుడు ఈ కంటి రెటినా ప్రాబ్లం అనేది వస్తుంది. ఎంతవరకు కన్ను ఎఫెక్ట్ అయింది దాన్ని బట్టి దానికి కొంచెం ఏమైనా చేయొచ్చు, కానీ కంప్లీట్ పర్మనెంట్ క్యూర్ అనేది దానికి ఉండదండి. కానీ తప్పకుండా ఒకసారి తీసుకొస్తే చూద్దాం, ఇంకేమైనా చేయగలిగితే చేద్దాం. ఎస్ సార్, గుంటూరు నుంచి నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. విజయలక్ష్మి గారు, నమస్తే అండి. టీవీ చూస్తూ మాట్లాడకండి, వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. డాక్టర్ గారితో మీ సమస్య చెప్పండి. విజయలక్ష్మి గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. నమస్కారం. అది నాకు కన్ను ఆపరేషన్ చేసి 10 days అయింది సార్. రైట్ సైడ్ అనమాట. అయితే కన్ను బాగానే చూసేది కనిపిస్తుంది, కానీ ఎందుకు పెయిన్ రావడం, కొంచెం నీళ్ళు రావడం, ఎందుకనే ఆ పెయిన్ భయం వేస్తుంది.
అది ఏంటో చెప్పండి విన్నాము. పెయిన్ వస్తుంది కంటి ఆపరేషన్ అయిన తర్వాత పెయిన్ వస్తుంది. పెయిన్ ఓకే మా మీ కళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత చూపు బాగుందన్నారు కానీ కొంచెం పెయిన్ అలా వస్తుంది అంటున్నారు కదా. సో అప్పుడప్పుడు ఏమవుద్దంటే వయసు పెరుగుతున్న కొలది కన్ను డ్రై అవుద్ది, అంటే ఎండిపోతాయి అన్నమాట, నీళ్ళు అంత సరిగ్గా రావు. సో అలా అయినప్పుడు కూడా ఇలా నొప్పి రావడం, గుచ్చుకోవడం లాగా అనిపించడం, కంట్లో ఏదో ఇసుక పడినట్టు అలా అనిపించడం అలా ఉంటుంది. దానికి కూడా డ్రాప్స్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తే ఆ ఫీలింగ్ కూడా పోద్దండి. ఓకే, అది పెద్ద విషయం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎస్ డాక్టర్ గారు, ప్రతిదీ కూడా అంటే కంటికి సంబంధించిన సమస్యల గురించి, క్యాట్రాక్ట్ గురించి, ఏ లెన్సెస్ వాడాలి, ఏ లెన్సెస్ ఎలా ఉన్నాయి, ప్రతిదీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.